సక్సెస్లో నేను చేసేటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో అంటే కమిట్మెంట్తో ఇప్పుడు నా ఎలక్షన్ ప్రచారంలో కూడా నేను క్యాండిడేట్ కంటే నాకంటే ఎక్కువ కూడా ఆమె ప్రచారం చేయడం కానీ లేకపోతే మా బంధువులను దగ్గర అంటే నేను బిజీగా ఉండి అటెండ్ చేయడం ఫంక్షన్స్ ఆమె పోవడం కానీ మా తల్లిదండ్రుల పట్ల కూడా ఆమె నేను బిజీగా ఉండి మా ఫాదర్ హాస్పిటల్లో ఉంటే కూడా ఆమె మరి టైం టు టైం మెడికల్ కేర్ తీసుకోవడం మా మదర్ విషయంలో కానీ చిల్డ్రన్స్ విషయంలో కూడా అంటే ఒక గ్రేట్ మదర్గా ఒక గ్రేట్ కోడలుగా ఒక గ్రేట్ వైఫ్గానే బిహేవ్ చేసింది. ఇది చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి క్యారెక్టర్స్ అనేది నా వైఫ్కి ఉండడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నా. అదేవిధంగా కొంత మొండితనం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మా దగ్గర. చెప్పాలంటే చాలా మొండిగా అంటే నేను జరిగింది నేను చెప్పింది జరగాలంటే జరగాలంతే. అంటే కొన్ని సందర్భాల్లో మొండిగా నాతో ఎవరితో వివరించదు, ఒక నాతోటి మాత్రమే మొండిగా వివరిస్తుంది. అది నాకు కొన్నిసార్లు ఇబ్బంది కూడా కలుగుతుంది. అల్టిమేట్గా ఏమైనా మరి ఒక సక్సెస్ కారణం ఆమె నాకు పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే ఇది సాధ్యమైంది. మీకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 25 years అయిపోతుంది కదా, మరి సార్లో అప్పటికి ఇప్పటికే వచ్చిన ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? మీకు నచ్చే ఆన్సర్లు ఏంటి సార్లో రమణ గారిలో? ముందు నుంచి తనలో నచ్చేది నాకు అంటే తన ఓపిక అంటే పేషెన్స్ బాగా నచ్చుతుంది. అంటే తనకి పేషెన్స్ ఎక్కువ, అంటే ఏది ఉన్నా కూడా కూల్గా ఉండటము, తను ఏదైనా ఈజీగా తీసుకుంటారు. అది నచ్చుతుంది. ఒక్కొక్కసారి నేను దాంతో ఇరిటేట్ అవుతాను అనమాట. మళ్ళీ తర్వాత నేను అది క్లియర్గా చేసుకున్నప్పుడు తనది కరెక్ట్, నేను చేసేది తప్పు అని అంటే తనది నాకు అంటే నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లోకి వచ్చినాక కూడా ముఖ్యంగా నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లో నేర్చుకున్న విషయాలన్నీ తనలో చూస్తూ ఉంటాను అనమాట. అంటే అక్కడ పాజిటివ్ థింకింగ్ అనేది, ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు అన్నీ, అంటే అక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత మా హస్బెండ్లో చూస్తాను. దాంతో నాకు అంటే తనలో నచ్చే విషయం అంటే ఓపిక్గా ఉండటం, అందరితో బాగా మాట్లాడటం, అన్ని విషయాలు నచ్చుతాయి టోటల్గా అన్ని. అయితే మరి కోపం మీ ఇద్దరిలో మీకే ఎక్కువ? అట్లయితే కొంచెం నాకు ఎక్కువ ఉంటుంది. ఇంట్లో మట్టుకు నాకే, మా ఫ్యామిలీలో నేనే కొంచెం కోపంగా ఉంటాను. మేబీ అది జీన్సా లేకపోతే ఏంటో అర్థం కాదు. ఓకే, ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏమీ లేదు నాకు ఇప్పటి వరకు. జనరల్గా నేను లైఫ్లో ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అంటే జనరల్గా 15 yearsకి నా మ్యారేజ్ అయిపోయింది అంటే నాకు అసలు ఏంటో తెలిసేటప్పటికి, అంటే జనరల్గా చెప్తున్నాను ఏ ఘట్టం తీసుకున్నా కూడా ఇప్పుడు 15 yearsలో నాకు మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత నాకు అసలు తెలిసేటప్పటికి 18 yearsలో బాబు పుట్టాడు, మళ్ళీ 21 yearsలో పాప పుట్టింది. ఇంకా ఆ తర్వాత వాళ్ళని పెంచుకోవడం అట్లా ఉన్నాను. అనుకోకుండా ఈ పొలిటికల్ లైఫ్లోకి రావడం జరిగింది. అది నేను ఎప్పుడు కూడా అనుకోని సంఘటన అనమాట. మేబీ వచ్చిన తర్వాత కూడా అంటే పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వటం, దాంట్లో ఒక మంచి ఎక్స్పీరియన్సే నేను గెయిన్ చేశాను. అది ఇష్టమైపోయింది. జనరల్గా ఫ్రెండ్స్తో బాగా ఉండటం ఇష్టం నాకు. ఫ్రెండ్స్తో బాగా ఉంటాను, అన్ని రకాలుగా ఫ్రెండ్స్తో ఉంటాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఉంటాను, ఇంకా పొలిటికల్గా కూడా వెళ్ళొస్తూ ఉంటాను, అన్ని రకాలుగా ఉంటాను. ఇంకా ఫ్యూచర్ ప్లాన్ అంటూ ఇప్పటి వరకైతే నాకేమీ లేదు. జనరల్గా రేపు ఏదైనా అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, తను ఎలాగో పాలిటిక్స్లో ఉన్నారు, ఈ ఫీల్డ్లో ఏమన్నా అవకాశం వస్తే తప్పకుండా పొలిటికల్గా కంటిన్యూ అవుతాను. లేదు అంటే హాయిగా ఒక మంచి హౌస్ వైఫ్గా ఉంటూ తనకు ఒక మంచి భార్యగా మంచి తల్లిగా అట్లా ఉండి లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఓకే, మరి ఒక మహిళగా అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ భార్యగా మీరు మన మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు జనరల్గా మనకు ఫ్యామిలీ నుంచే ఒక మంచి ఇది అనేది రావాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం జాయింట్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం కదా, అదేవిధంగా అందరితో కలిసి ఉండటం, అందరినీ పాజిటివ్ యాటిట్యూడ్లో చూడటం,
అలా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలోనే మనము అడ్జస్ట్ కాలేకుండా ఒక అత్తమామలతో కానివ్వండి, ఆడపడుచులతో కానివ్వండి, కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక ఇంటికి వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఆ ఒక్క వ్యక్తే బయట నుంచి వచ్చిన వ్యక్తి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరితో అడ్జస్ట్ అవ్వడం అనేది ఒక మహిళగా ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది జరిగినప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో నలుగురితో 10 మందితో అలవాటైనప్పుడు సొసైటీని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారు. ఇంట్లో అడ్జస్ట్ కాలేని వాళ్ళు బయట ఎలా అడ్జస్ట్ అవ్వలేరు, ఎందుకంటే ఆ మెంటాలిటీ ఉంటుంది. ముఖ్యంగా నేను అనేది మహిళలు అడ్జస్ట్ అవ్వాలి. ఈ అడ్జస్ట్ అవ్వకుండా ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి అంటే అవ్వదు. ఇంకా ఈ రోజుల్లో పిల్లలు అడ్జస్ట్ విషయానికి వస్తే అలా చేస్తున్నారు. ఇంకా ఈ చదువులో కానివ్వండి, దాంట్లో కానివ్వండి బాగా చదువుకుంటున్నారు, బాగా ఫైనాన్షియల్గా బాగా సంపాదిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అంటే ఆ ఫైనాన్షియల్గా వాళ్ళు డెవలప్ అవుతున్నప్పుడే మరి ఇవన్నీ వాళ్ళకి నచ్చట్లేదా, మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇటు ఫైనాన్షియల్గా ఉండాలి, చదువుకోవాలి, మంచి విఘ్నతతో ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే ఆడపిల్లలకి ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ఒక మంచి సొసైటీలో కూడా ఒక మంచి అంటే ఒకరిని చూసి ఒకరు ఫాలో అవుతుంటారు. అది ఇవాళ రేపు చదువుకునే పిల్లలకు నేను ఇచ్చే అడ్వైజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. చాలా చక్కగా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే ఎంత మంచి చెడు అనేది మనకు తెలుస్తుందనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.